సత్యలక్ష్మి గారు, ఇప్పుడు సరస్వతి గారు చాలా విషయాలు చెప్పుకొస్తారంటే ఇంత జనాభాలో వస్తున్నటువంటి కేసులు చూసినప్పుడు చాలా తక్కువ పర్సెంటేజే సర్వైకల్ క్యాన్సర్ రేట్ కానీ ఇంకోటి కానీ అని చెప్తున్నారు. అసలైతే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నటువంటిది ఒక వాస్తవం. ఆ ఇప్పుడు ఇట్లాంటి సమస్యని మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే నివారించవచ్చు అంటారు? ఇప్పుడు ఆల్రెడీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు దాంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలనుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కొంతలో కొంత బెటర్ ఆరోగ్యంతో ఉండగలుగుతారా? మొదటగా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా తప్పనిసరిగా స్క్రీనింగ్స్ చేయించుకోవాలి. వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ ఏంటి, ఎన్ని నాళ్ల బట్టి ఉంది, దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది చెక్ చేసుకోవాల్సిందే, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. అది ఒక ఎత్తు. ప్లస్ వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవటానికి వాళ్ళు తప్పనిసరిగా ఒక న్యాచురల్ లైఫ్ ని ఫాలో అవ్వాలి. అంటే తప్పనిసరిగా మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి, మానసిక సమతుల్యత కోసం అని వాళ్ళు ప్రయత్నపూర్వకంగా మెజర్స్ తీసుకోవాలి. అవి సామాజిక పరంగా కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇవి అన్ని కూడా ఎందుకంటే ఆరోగ్యం అన్నది ఐసోలేషన్ లో చూడలేము. ఇట్స్ ఎన్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ అవర్ యాక్టివిటీస్ పుట్ టుగెదర్. కాబట్టి ఆరోగ్యం అన్నది అన్ని మన లైఫ్ స్టైల్ చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో వాటన్నిటిని కూడా గుర్తించుకోవాలి. వాళ్ళ గవర్నమెంట్ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తుంది అని అంటే ఎందుకు వెళ్తుంది? అది దాన్ని ఆమోదించదగ్గ విషయం, దాన్ని చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే విపరీతమైన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, తర్వాత ఇప్పుడు దాన్ని ఏమంటారు, వీడిసైడ్స్, ఇవన్నీ వాడి, ఇంకా అవి కాకుండా ప్రిజర్వేటివ్స్, తర్వాత ఫుడ్ లో బోల్డ్ అని అడిటివ్స్, ఇంకా ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి, ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేసిన తర్వాత ఫుడ్ అన్నది ప్లాంట్ అంటే మొక్క నుంచి కాకుండా ప్లాంట్ అంటే ఇండస్ట్రీ నుంచి వస్తున్న పరిస్థితుల్లో మనం నిజంగా మనకు న్యూట్రిషన్ అందట్లేదు. అందుకనే వైల్ వీ హ్యావ్ బికమ్ ఫుడ్ సఫిషియంట్, వీ హ్యావ్ బికమ్ న్యూట్రిషన్ డెఫిషియంట్. సో న్యూట్రిషన్ సరిగ్గా లేనప్పుడు మన ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో దాని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించాలి పబ్లిక్ ని. వాటికి సంబంధించి ఈవెన్ ఈ వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల్లో కూడా వాళ్ళకి ఫస్ట్ మనం చేయాల్సింది మంచి పోషకాహారం ఇవ్వాలి. తర్వాత వాళ్లకు ఈ జబ్బు దేని వల్ల వస్తుంది అన్న దానికి సంబంధించి పూర్తి అవగాహన ఇవ్వాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఇప్పుడు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అని ఒకటి తయారు చేసి అప్పట్లో మనకందరికి ప్రచారం చేశారు. అట్లాంటిది ఎందుకు ఒకటి ప్రచారంలోకి తీసుకురారు? ఏమి చేయటం వల్ల వీళ్ళకి సమస్యలు వస్తాయి అని ఎందుకు చెప్పట్లేరు? ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని దాచుకోవద్దు, వెంటనే పోయి కన్సల్ట్ చేయమని ఎందుకు చెప్పట్లేదు? ఇవన్నీ చెప్పకపోవడం వల్ల వాళ్ళు ముదిరి అది క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యి 2 ఏళ్ల పాటు వాళ్లకు పీరియడ్ ఉంటుంది. అందుకనే ఎర్లీ డిటెక్షన్ అన్నారు. ఈవెన్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఇమ్యూన్. వాళ్ళు ఖచ్చితంగా ఈవెన్ యాజ్ పర్ ప్రోటోకాల్, WHO ప్రోటోకాల్, దిస్ ఈజ్ నాట్ ఏ ఆల్టర్నేటివ్ ఫర్ స్క్రీనింగ్ అని స్పష్టంగా చెప్పింది. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందే. సో స్క్రీనింగ్ అన్నది ముఖ్యం, వ్యాక్సిన్ ఇవ్వటం ముఖ్యం కాదు. వ్యాక్సిన్ తోటి పని అయిపోలే, చేతులు దులిపేసుకుంటే కుదరదు. అదే అర్థం చేసుకోవాలి మనం. మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, శుభ్రమైన అంటే హైజీన్, పర్సనల్ హైజీన్ కూడా చాలా ముఖ్యం. మెన్స్ట్రువల్ హైజీన్, పర్సనల్ హైజీన్, తర్వాత డెలివరీస్ టైంలో, తర్వాత ఈవెన్ పోస్ట్ ఇంటర్ కోర్స్ హైజీన్, వీటన్నిటికి సంబంధించి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలి, నేర్పించాలి, తెలియజేయాలి. ఈ పనులు మనం టేకప్ చేయాలి పెద్ద ఎత్తున. అవి చెయ్యకుండా ఓన్లీ వ్యాక్సిన్ చేసేసి మన పని అయిపోయింది అనుకుంటే మాత్రం లాభం లేదు.